శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ की जय। శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ की जय। జై సాయి మాస్టర్। ఈరోజు సత్సంగంలో మనం టిబెట్ యోగి మీలారేపా చరిత్ర చదువుకుంటున్నాం। రచన పరమ పూజ్య ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు। దీనిలో మనం అధ్యాయం 2 విద్యాభ్యాసం అనేటువంటి అధ్యాయాన్ని మనం చదువుకుంటున్నాం। నిన్నటి సత్సంగంలో మనం ఏం చెప్పుకున్నామంటే మీలారేపా గారి వంశస్థులు గురించి చెప్పుకున్నాం। వాళ్ళు క్షుద్ర విద్యలు అవి తెలిసిన వాళ్ళని అవన్నీ మనం చెప్పుకున్నాం। కానీ ఇతని మీలారేపా గారి తండ్రి మాత్రము వాళ్ళ తండ్రిలాగా కాకుండా ఆయన బాగా వ్యాపారంలో బాగా రాణించి ఆయన బాగా సంపాదించారనమాట, చాలా ధనవంతుడయ్యాడు। అప్పుడు మీలారేపాకి 7 సంవత్సరాలు, అతని చెల్లెలు పేటాకి 3 సంవత్సరాలు వయసు రాగానే ఈ మీలారేపా తండ్రికి జబ్బు చేసి ఆ జబ్బు తీవ్రమై కొద్ది రోజుల్లో ఆయన మరణిస్తారు। పోతూ పోతూ కుటుంబ సంరక్షణ ఏమో పేద బంధువులైన ఈ మీలారేపా గారి పిన్ని బాబాయిలకు ఆ కుటుంబాన్ని ఆస్తిని అప్పగించి ఇతను మీలారేపాకి ఆ వయసు వచ్చే వరకు సంరక్షించమని చెప్పి వీలునామా రాస్తారనమాట। రాసి ఆయన చనిపోతారు। చనిపోతే ఈ వీళ్ళు ఏం చేస్తారంటే ఈ పిన్ని బాబాయిలు చెప్పింది ఏంటంటే ఈ ఆస్తిపాస్తులన్నీ మేము చూసుకుంటాము, మాకు అప్పచెప్పారు కాబట్టి మేము చూసుకుంటాము, చూసుకుని ఈ ఇద్దరు పిల్లల్ని ఈ మీలారేపా తల్లిని మా సంరక్షణలో ఉంటుంది, ఆవిడని కూడా మేము చూసుకుంటాము అని చెప్తారు। కానీ వాళ్ళు చెప్పిన మాటలు ఎంతటి అభూత కల్పనలో, మా సంరక్షణను వారు అసలు ఏ విధంగానూ పట్టించుకోలేదు అంటారు మీలారేపా గారు। ఏంటంటే వాళ్ళు చెప్పిందంతా అభూత కల్పన, నిజం కాదు। వీళ్ళ సంరక్షణ అసలు పట్టించుకోలేట, మొత్తం ఆస్తి అంతా వాళ్ళు విలాసంగా హాయిగా గడుపుకున్నారు। వీళ్ళకి అసలు ఏమీ లేకుండా వీళ్ళ గురించి అసలు ఏమీ పట్టించుకునేవాళ్ళు కాదు। ఆస్తి అంతా వాళ్ళు అనుభవించేవాళ్ళు, వీళ్ళ ఆస్తిని। అది ఇక్కడి నుంచి మనం చదువుకోవాలండి। త్వరలోనే మేము చిరిగిన గుడ్డలతో తిరగడం మొదలుపెట్టాం। ఇంకా ఎంతలా అంటే చిరిగిన గుడ్డలు, అప్పట్లోనేమో మంచి వాళ్ళ తండ్రి గారు ఉన్నప్పుడు మంచి మంచి ఖరీదైన బట్టలు వేసుకొని తిరిగేవాళ్ళు। అందరూ చూసి అసూయ చెందేవాళ్ళట, అబ్బా ఎంత బాగున్నాయి వీళ్ళ బట్టలు అనేసి, అంతలా ఉండేవట వాళ్ళ బట్టలు। కానీ ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏమైంది, తండ్రి గారు పోయాక మేము చిరిగిన గుడ్డలతో తిరగడం మొదలుపెట్టాం। ఎప్పుడూ మాకు ఆకలి తీరేది కాదు, ఎన్నో తినుబండ్రాలు అప్పట్లో ఉండేవి వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు। తర్వాత వీళ్ళకి ఆకలి కూడా తీరేది కాట, తిండి కూడా లేదు వీళ్ళకి, వాళ్ళంతా మురికిగా ఉండేది। ఎండాకాలంలో బాబాయికి సహాయంగా పొలాలలో పనిచేయవలసి వచ్చేది। చలి రోజుల్లో పిన్ని ఇంటి పనులన్నీ మా చేత చేయించేది। ఎంతో ఆడుతూ పాడుతూ గలిపే ఈ పిల్లలిద్దరి చేత ఇంటి పనులన్నీ వాళ్ళ పిన్ని చేయించేది అన్నమాట। మా వంటి మీద గాయాలను కురుపులను మేమెప్పుడు స్నానము లేక మురికిగా ఉండడం వలన వాళ్ళంతా పాకిన గజ్జి చీము కురుపులను వారెప్పుడు పట్టించుకునేవారు కాదు। వీళ్ళకి అసలు ఏమీ లేక, పోషణ లేక, శరీర పోషణకు కూడా వాళ్ళకంతా కురుపులు, ఒళ్ళంతా గజ్జి అంతా వచ్చేసి ఉండేట। కానీ వీళ్ళని ఎప్పుడూ వాళ్ళు పట్టించుకునేవాళ్ళు కాట వీళ్ళ పరిస్థితి। ఇరుగు పొరుగు వారు మా స్థితిని చూసి కంటతడి పెట్టేవారు। అవకాశవాదులైన కొందరు మా నాన్నగారి ఆస్తి అనుభవిస్తున్న మా పిన్ని బాబాయిలకు విధేయులే మెలిగేవారు। కొందరు అవకాశవాదులు ఎప్పుడూ ఉంటారు కదండి, ధనం బట్టే వాళ్ళు కూడాను। ఇప్పుడు ఈ పిన్ని బాబాయిల దగ్గర డబ్బు ఉంది కాబట్టి వీళ్ళకి విధేయులుగా వాళ్ళు ఉండేవారట మిగతా జనాలు। మా అమ్మా నాన్నల విలువైన వస్తువులను, నగలను వారిలో వారు పంచుకొని ధరించి మా పిన్ని బాబాయిలు కులుకుతుండేవారు। వాళ్ళ అమ్మా నాన్నల ఖరీదైన వస్తువులు, నగలు వాళ్ళే వేసుకునేవారట వీళ్ళ పిన్ని బాబాయిలు। మా అమ్మ అవన్నీ తన సొంతమని వాదించిన వినక వారు అంటగట్టుకున్న కొత్త హోదాలకు తగు రీతిన దర్జాగా తిరిగేవారు। వాళ్ళ ఈ మీలారేపా తల్లి ఎంత మొత్తుకున్నా సరే, మావి ఇవన్నీ అన్నా సరే వాళ్ళు అసలు ఏమీ పట్టించుకునేవాళ్ళు కాదు। ఇంతకుముందు మా అమ్మ పట్ల
భక్తి గౌరవాలు ప్రదర్శించి ఇప్పుడు మా పిన్ని చుట్టూ చేరిన అవకాశవాదులు కొందరు భర్త చాటున ఉన్నప్పుడే ఆమె తెలివైన ఇల్లాలని, నిజానికి ఏ పనులు చేతకాని మనిషి అని విమర్శిస్తుండేవారు. తండ్రి గారు ఉన్నప్పుడు ఈ మేలారేప తల్లిని కూడా అందరూ చాలా గౌరవించేవారు, గౌరవం ప్రదర్శిస్తూ ఉండేవాళ్ళు అన్నమాట. ఇప్పుడేమవుతుంది, వాళ్ళు పిన్ని చుట్టూ చేరారు వాళ్ళందరూ మొత్తం. అంటే ఆ డబ్బును బట్టే ఆ జనం కూడా వాళ్ళ చుట్టూ ఉండేవారంట, అవకాశవాదులు అనమాట. అనేవారట వాళ్ళు, భర్త చాటున ఉన్నప్పుడు ఈమె తెలివైన ఇల్లాలు, నిజానికి ఏ పనులు చేతకాని మనిషి ఈవిడ అంటూ తల్లిని విమర్శిస్తూ ఉండేవారట. జేసే తల్లిదండ్రులు కూడా దయానీయమైన మా పరిస్థితికి జాలిపడ్డారు. జేసే అంటే ఇతనికి చిన్న వయసులోనే మిలారేపాకి ఒక అమ్మాయితో నిశ్చితార్థం చేస్తారు కదా, ఆ అమ్మాయి పేరు జేసే అని చెప్పుకున్నాం. వాళ్ళు కూడా వీళ్ళ పరిస్థితికి వాళ్ళ తల్లిదండ్రులు, ఆ జేసే అనే అమ్మాయి తల్లిదండ్రులు కూడా బాధపడేవాడు. పిల్లలమైన మా అవసరాలను జాలిపడి ప్రేమతో అప్పుడప్పుడు తీరుస్తుండేవారు. పాపం వాళ్ళు ఏదో వాళ్ళకి తోచింది వాళ్ళు చేస్తూ ఉండేవారు. భౌతికమైన ఈ సంపదలన్నీ ఎంత నిలకడలేనివో, గడ్డి పరకల మీద మిలమిలలాడి మెరిసే తుషార బిందువులాగా క్షణములో కనిపించి మరుక్షణంలో ఎలా మాయమవుతాయో, మానవుని జీవితమే ఇలాంటి మొదటి పాఠమును నేర్పడం ఎంతటి అవసరమో నా మనస్సుకు నాటుకునేలాగా వారు చెప్తుండేవారు. వాళ్ళు ఏం చెప్పారట, భౌతికమైన ఈ సంపదలు ఎంత నిలకడలేనివో. అంతే కదండి, భౌతికంగా ఉండే సంపద ఇది ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో మనకు తెలియదు. అందుకని నిలకడలేనివి, గడ్డి పరకల మీద మిలమిల మెరిసే తుషార బిందువుల్లాగా క్షణంలో కనిపించి మరుక్షణంలో ఎలా మాయమవుతాయో, మానవుని జీవితమే ఇలాంటి మొదటి పాఠంలో నేర్చుకోవడం ఎంతటి అవసరమో ఇతని మనసుకి నాటుకునేలాగా చెప్పేవారట. ఏ నాటికైనా మా తాతగారిలాగా నేను తప్పక సంపదలతో తొలతూగే రోజు వస్తుందని చెప్తూ నన్ను బుజ్జగించేవారు. మీ తాతగారిలాగా నువ్వు మంచి సంపదతో ఉండే రోజు నీకు వస్తుంది తప్పకుండాను అని చెప్పి బుజ్జగించేవారట ఇతన్ని మేలారేపాని. 8 సంవత్సరాల పాటు మా అమ్మ ఇరుగు పొరుగు వారు చేసే విమర్శలను, సూటిపోటి మాటలను సహిస్తూ గడిపింది. ఇలా 8 ఏళ్ళు అయిపోయిందటండి. వాళ్ళ అమ్మ పరిస్థితి పాప ఎట్లాగంటే, ఇరుగు పొరుగు వాళ్ళందరూ విమర్శించేవారట, సూటిపోటు మాటలు అంటూ ఉండేవారట ఆవిడ్ని. అలా ఉంటుందన్నమాట అండి. డబ్బు ఉండి ఒక్కసారి పోయి అట్లాంటి పరిస్థితి వస్తే ఎట్లా చూస్తారో చూడండి. అయితే నాకు 15వ ఏడు రాగానే ఆమె తనపై ధ్వజమెత్తిన వారిని ఎదుర్కొనడానికి ప్రయత్నించింది. ఈ మేలారేపాకి 15 ఏళ్ళు వచ్చేసరికి ఈవిడేం చేసింటే, కొడుకు కొంచెం పెద్దవాడు అయ్యాడు కదా, అప్పుడు ఈవిడ మీద ఎవరైతే ధ్వజం ఎత్తారో వారందరినీ ఎదుర్కోవడానికి ఆవిడ ప్రయత్నించింట. ఆమెకు తన స్వంత పొలం కొద్దిగా ఉంది. ఆంతర్యంలో మాపై సానుభూతి గల ఆమె అన్నగారు దాని నిర్వహణ చూసి పెడుతున్నందువలన మా అమ్మకు దాని మీద స్వల్పంగా ఆదాయం వచ్చేది. మరి వీళ్ళు ఎట్లా బతికేవాళ్ళంటే, ఆవిడకి సొంత పొలం కొద్దిగా ఉందట, చాలా కొద్ది పొలం. దాంతో ఈమెపై సానుభూతి గల తన అన్నగారు ఒక ఆయన దాని నిర్వహణ అంతా చేసేవారట. కొద్దిగా పాపం ఈవిడికేదో డబ్బు వచ్చేది దాని మీద. ఆ సంవత్సరము మా పొలము మీద వచ్చిన పంటనంతా వెచ్చించి గ్రామస్తులను, బంధువులను అందరినీ పిలిచి వారికి విందు చేసి మా పిన్ని బాబాయిల క్రింద ఉన్న మా పిత్రార్జితాన్ని తిరిగి అప్పగించమని ఆ విందులో నా తరపున కోరదలిచింది. ఈ తల్లి ఏమనుకుందట, ఈ డబ్బు, ఆ పంట మీద వచ్చిన డబ్బు అంతా వెచ్చించి గ్రామస్తుల్ని, బంధువుల్ని అందరినీ మా ఇంటికి భోజనానికి పిలిచి ఈ ఇతని పిన్ని బాబాయిల కింద ఉన్న పిత్రార్జితం తిరిగి అప్పగించాలి మాకు అని ఆ విందులో కోరతాను వాళ్ళని అనుకుందట ఆవిడ. ఆ విందు కోసం నేను పేట చాలా కృషి చేశాం. వీళ్ళు కూడా బాగా ఆ విందు కోసం అని కష్టపడ్డారనమాట, చెల్లెలును ఈయన మేలారేప. ఇల్లు శుభ్రపరచడంలోనూ, వంటకాలు పానీయాలు తయారు చేయడంలోనూ, పాత్ర సామాగ్రిని బంధువుల నుండి, స్నేహితుల నుండి సేకరించడంలోనూ మా సామర్థ్యాన్ని అంతా వినియోగించాం. చాలా కష్టపడి వాళ్ళు అరేంజ్మెంట్స్ అన్నీ చేశారు. బ్రహ్మాండమైన విందు రోజు రానే వచ్చింది. ఆహుతులంతా సమయానికి చేరుకున్నారు. వారితో ఆ దుష్టద్వయం కూడా వచ్చారు, వాళ్ళు కూడా వచ్చారు, వీళ్ళు పిన్ని బాబాయిలు కూడా వచ్చారట. ముఖ్య అతిథులుగా మర్యాద పొందారు. వాళ్ళు చాలా ముఖ్య అతిథులుగా మర్యాదలు కూడా పొందారట. అంటే వాళ్ళు మంచి చేసుకుని ఎట్లాగైనా ఆస్తి ఈవిడ తీసేసుకుందాం, మన ఆస్తి మనం తీసుకుందాం అన్నట్టుగా ఈవిడి వైఖరి అన్నమాట. వారికి ఇష్టమైన పిండి వంటలు వడ్డించబడ్డాయి. అందరూ భుజించడం పూర్తయ్యాక సమృద్ధిగా అందరి గ్లాసుల్లోకి బీరు
ప్రవహిస్తున్న సమయంలో మా అమ్మగారు లేచి అందరి మధ్యకు వచ్చి చేతిలో ఉన్న మా నాన్నగారి మరణ శాసనాన్ని చూపుతూ అందరూ విని అందులోని విషయాలను జ్ఞాపకం చేసుకునేందులకై తన అన్నగారిని బిగ్గరగా చదవమన్నది. ఆ తండ్రిని రాసినది ఉంది కదా, అది గట్టిగా మరణ శాసనాన్ని గట్టిగా చదవమని చెప్పిందట వీళ్ళ అన్నగారితోటి, ఈవిడ అన్నగారితోటి. తరువాత ఆమె తెలివిగా మా పిన్ని బాబయ్య ఇంతకాలం మా ఆస్తిని సక్రమంగా సంరక్షిస్తూ వచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ చాలా జాగ్రత్తగా కూడా వ్యవహరించింది అనమాట, వాళ్ళతో గొడవ పెట్టుకోకుండా. ఆ పిన్ని బాబాయ్లకి ఏమందట, కృతజ్ఞతలు తెలుపుకుంటే ఇంతకాలంగా మీరు నా ఆస్తిని చాలా జాగ్రత్తగా మీరు సంరక్షించారు అని కృతజ్ఞతలు తెలుపుతూ, నాకు బాధ్యత వహించగల వయసు వస్తున్నది కనుక మా ఆస్తిపాస్తులపై వారికున్న సంరక్షణ బాధ్యత వదిలి నాకు అప్పగించమని కోరుతూ అసలు విషయాన్ని బయటపెట్టింది. నా కొడుకుకి బాధ్యతలు తీసుకునే వయసు వచ్చింది, అందుకని ఆస్తిపాస్తులు మీరు వదులుకొని నా బిడ్డకి అద్దబాటుల్ని వాడి ఆస్తిని వాడికి అప్పగించేస్తే వాడు చూసుకుంటాడని చెప్పి ఆవిడ అసలు విషయం బయటపెట్టిందనమాట. చాలా జాగ్రత్తగా ఆవిడ పాపం వాళ్ళను ఎక్కడ నొచ్చుకోకుండా కోపాలు రాకుండా జాగ్రత్తగా చెప్పిందనమాట. ఆ మాటలు వినగానే మాకు ద్రోహం తలపెట్టిన వారిద్దరి ముఖాలు కోపంతో జేగురించాయి. అసలు ఇవ్వాలన్న ఉద్దేశం వాళ్ళకి లేదు కదా, అందుకనే ఆవిడ ఆ మాట అనగానే ఇంకా పిన్ని బాబాయ్ల వాళ్ళ ఇద్దరు ముఖాలు బాగా కోపంతో జేగురించేట. మామూలుగా ఏ చిన్న విషయంలోనూ ఏకాభిప్రాయం కుదరని వారిద్దరూ ఇప్పుడు మాత్రం ఏకకంఠంతో మా అమ్మ చేసిన ప్రతిపాదనను తిరస్కరిస్తూ ఆస్తిని మేము కోరడం అవినీతి అని ఆరోపిస్తూ ఆస్తిని మాకు అప్పగించడం అసంభవం అని కేకలు వేయసాగారు. ఆ పిన్ని బాబాయ్లిద్దరికీ ఒకరికొకరికి ఏ విషయంలోనూ అసలు కుదరదు, వాళ్ళకు సఖ్యత లేదు వాళ్ళకి. అయినా సరే ఈ విషయంలో మాత్రం సఖ్యత ఉందన్నమాట. ఆస్తి విషయంలో, వీళ్ళ ఆస్తి వాళ్ళు ఉంచుకునే విషయంలో వాళ్ళు ఇంకా తిరస్కరించారు తల్లి మాటలు. అబ్బే మేము అసలు ఆస్తి ఏకకంఠంతో చెప్పేశారట, మేము ఆ ఆస్తి కోరడం అనేది అవినీతి మీరు అంటూ ఆరోపించారట వాళ్ళు. అసలు మేము ఈ ఆస్తి మీకు ఇవ్వడం అనేది అసంభవం అనేసి కేకలు వేశారట. అసలు పొలాలు ఇల్లు తరాల బట్టి వారివేనని, మా నాన్నగారు వాటిని అన్నిటినీ తమ వద్ద నుండి అప్పుగా తీసుకున్నారని అసహనంతో వాదించసాగారు. వాళ్ళు చూడండి ఎట్లా చెప్పారు, ఎంత అసత్యాలు ఇవన్నీ. ఎప్పటి నుంచో ఆ పొలాలు ఇల్లు మావే, వీళ్ళ తండ్రి అప్పుగా తీసుకున్నాడు మా దగ్గర నుంచి అని చెప్పి వాళ్ళు వాదించడం మొదలుపెట్టారట. ఎవ్వరూ నమ్మజాలని అటువంటి సిగ్గుమాలిన వాదాన్ని నేను ఎప్పుడు చూడలేదు. ఎవరు నమ్ముతారో అందరికీ తెలుసు కదా తన తండ్రి ఆస్తి అని చెప్పి. ఇన్నేళ్ల బట్టి ఆకలి చావకుండా మమ్మలను రక్షించిన వారి పట్ల కృతజ్ఞత చూపుతున్నందుకు నీచంగా మమ్మల్ని తిడుతూ కోపం తీరక తిట్లకు తోడు మా అమ్మ ముఖం మీద కొట్టసాగారు. తిట్టడమే కాదు ఇంకా కొట్టడం కూడా మొదలుపెట్టారట వాళ్ళు. నేను పేట కూడా వారి బారి నుండి తప్పించుకోలేకపోయాం, వీళ్ళు కూడా తప్పించుకోలేకపోయారట. మీనారేప తల్లి ఇద్దరిని వీళ్ళని కూడా కొట్టారట. వీరు దుర్మార్గపు చర్యలకు తట్టుకోవడం మా అమ్మకు దుర్భరమై మానసిక స్థాయి తప్పి ఏడుస్తూ మూర్ఛలెళ్ళింది. ఇంకేం చేస్తుంది తల్లి, ఇంకా వాళ్ళ దానికి తట్టుకోలేకపోయింట ఆవిడ తల్లి, తట్టుకోలేక ఇంకా అసలు ఏడుస్తూ మూర్ఛపోయిందిట ఆవిడ. మా అమ్మగారి సోదరుడు మధ్యలో చూచాడు, కానీ కండబలం కలిగిన ప్రత్యర్థుల కొడుకులను ఎదుర్కోవలసి వస్తుందని భయపడ్డాడు. పాప ఎదుర్కొందాం అనుకున్నట్ట మీరారేప తల్లి సోదరుడు ఆయన. కానీ ఈ పిన్ని బాబాయ్ల కొడుకులు బాగా మంచి కండబలం కలిగిన వాళ్ళు అనమాట. వీళ్ళందరూ ప్రత్యర్థులు, వాళ్ళని ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి భయపడ్డట. మాపై సానుభూతి గల ఇరుగు పొరుగు వారు మా అమ్మకు ఉపచారాలు చేసే ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా మా పిన్ని మమ్మలను వదలలేదు. పాపం వీళ్ళ మీద సానుభూతితో ఆ చుట్టుపక్కల వాళ్ళ పాప తల్లి పడిపోయింది కదండి, ఆవిడ ఏదో కాస్త లేపడం అది చేస్తుంటే అప్పుడు వాళ్ళ పిన్ని అసలు అప్పుడు కూడా వదలలేట. అక్కడ నుండి వెళ్ళిపోతూ గేటు దగ్గర ఆగి వెనక్కి తిరిగి, ఇంతటి ఖరీదైన విందు చేసి మమ్మల్ని డబ్బు అడుగుతారా గతి లేని ముఖాలారా, ఇటువంటి విందు మేము కూడా చేయలేము, మా దగ్గర నుండి చిల్లి పైసా కూడా దక్కదు, ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ మాకున్న స్నేహితుల మధ్య మమ్మల్ని వదిలి అవకాశవాదులు వెంటరాగా వారిద్దరూ నిష్క్రమించారు, వెళ్ళిపోయారు. వాళ్ళ
చుట్టూ తిరిగే అవకాశవాదులు ఉంటారు కదా, ఎక్కడ డబ్బు ఉంటే అక్కడ ఉంటారు వాళ్ళందరూ కలిసి వెళ్ళిపోయారట. మా పట్ల సానుభూతి గల స్నేహితులందరూ మిగిలిన బీరు సేవిస్తూ ఆ మత్తులోనే చందాలు పోగు చేసి నాకు చదువు చెప్పించాలని నిర్ణయించారు. ఆ మిగిలిపోయిన బీర్ అంతా అంట అక్కడ వీళ్ళ మీద సానుభూతి ఉన్న స్నేహితులు తాగుతూ వాళ్ళు ఏమనుకున్నారట, ఈ వీళ్ళకి చందాలు పోగు చేసి చదువు చెప్పిద్దామని నిర్ణయించుకున్నారట. వరుసకు మామ అయిన మా బంధువు అమ్మను పేటను తన వద్ద ఉంచుకుంటానని, అందుకు ప్రతీకగా వారిద్దరూ తనకు పొలం పనిలో సహాయపడాలని సూచించారు. అయితే వీళ్ళ వరుసగా మామ అయిన ఒక బంధువు అన్నట్ట, మీ అమ్మను మీ చెల్లిని నా దగ్గర ఉంచుకుంటాను కాబట్టి వాళ్ళిద్దరూ మాకు పొలంలో పని చేయాలి, సహాయం చేయాలని చెప్పాట. అయితే అప్పటికే ఆత్మాభిమానం గల మా అమ్మ తన కొద్ది ఆస్తితోనే జీవితాన్ని వెళ్ళబుచ్చడానికి నిర్ణయించుకున్నది. కానీ ఆ తల్లికి చాలా ఆత్మాభిమానం ఎక్కువ. అందుకని ఆవిడ ఏం చేసింటే, చక్కగా హాయిగా బతికిన వాళ్ళు కదా వాళ్ళు, ఎంతో ధనంతో. అందుకని ఆవిడ నాకు వచ్చే కొద్ది డబ్బుతోటి ఆ పొలం డబ్బులు వస్తాయిగా దాంతోనే బతుకుతాను అనుకుందట. కానీ పూర్తి కాకుండా ఆగిపోయిన నా చదువును కొనసాగించడానికి మాత్రం వారి సహాయం పొందడానికి అంగీకరించింది. కాకపోతే ఈ మీలారేపాకి ఇంకా చదువుకుంటున్నాడు కదండి, అది పూర్తి అవ్వలేదు కదా, అందుకని దానికి మాత్రం వాళ్ళ సహాయం తీసుకోవడానికి ఆవిడ ఒప్పుకుంది. ఎప్పటికీ మరపురాని ఆ రోజు గడిచిన తర్వాత కొద్ది కాలానికి ఏదో ఒక సాంప్రదాయానికి చెందిన ఒక లామా గారి దగ్గరకు నేను వెళ్ళిపోయాను. తర్వాత ఏమైందిట, ఈరోజు ఇంకెప్పటికీ వీళ్ళు మర్చిపోలేరు రోజు అది పాపం. అయిపోయిన తర్వాత కొద్ది కాలానికి ఏదో ఒక సాంప్రదాయానికి చెందిన ఒక గురువు గారు లామా ఆయన దగ్గరకు ఈయన వెళ్ళిపోయాట. అమ్మ పేట మాత్రం తనకు చేతనైన అనేక విధాలుగా పోషించుకుంటూ కనీసం తిరిపెమెత్తకుండా మరొక మామ ఆదరణలో గడపసాగారు. చేసే ఆమె తల్లిదండ్రులు కూడా వారికి తోచిన విధంగా సహాయం చేస్తుండేవారు. కానీ అనేక విధాలుగా పాపం ఈ తల్లి చెల్లి మాత్రం కష్టపడుతూ వాళ్ళు వేరొక ఆయన వీళ్ళ మామ ఉన్నట్ట, వీళ్ళ మావయ్య వాళ్ళ ఆదరణలో ఉంటున్నారట తల్లి చెల్లి. ఈ చేసే ఆమె తల్లిదండ్రులు, అదే ఇతనికి నిశ్చార్థమైంది కదా అమ్మాయి, ఆ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఎంత తోస్తే అంత సహాయం చేసేవాళ్ళట. ఆ అమ్మాయి అప్పుడప్పుడు నన్ను కలుసుకుంటుండేది. ఆ అమ్మాయి అప్పుడప్పుడు ఇతని దగ్గరికి వచ్చేట, మీలారేప దగ్గరికి. చిన్న చిన్న కానుకలు తెచ్చు ఆ అమ్మాయిని నాకు ఇస్తుంటే ఆమె తల్లిదండ్రులు అభ్యంతరం పెట్టేవారు కాదు. ఏవో చిన్న చిన్న గిఫ్ట్స్ పాపం ఇస్తూ ఉండేట మీలారేపాకి. కానీ వాళ్ళు ఎప్పుడు తల్లిదండ్రులు అంటే మంచివాళ్ళు పాపం, వాళ్ళు ఏమనేవారు కట్ట. అయినా మేము ఇంకా చిరిగిన గుడ్డలే వేస్తుండేవాళ్ళం. అయినా వీళ్ళకి ఇంకా అప్పటికి చిరిగిపోయిన బట్టలే వీళ్ళకి. మా జీవితాలు ఇంకా ఇరుకైన బాటలోనే సాగుతున్నాయి. మా ఈ దుర్భర జీవితానికి కారణభూతులైన వారి పట్ల నాలో ద్వేషం రగులుకుంటూ ఉండేది. తను మంచి ఎంగేజ్లో ఉన్నాడు కదా, ఇంకా దాంతో ఇతనికి ఏమయ్యేది, ఇంత మా జీవితం అంతా ఇట్లా అయిపోయింది, మా దుర్భర జీవితానికి కారణమైన వాళ్ళందరూ పట్ల ఇతనికి ద్వేషం రగిలిపోతూ ఉండేదట. అంతే కదండి, ఎవరు అట్లా చేసినా అలాగే అనిపిస్తుంది సామాన్యులకి. తర్వాత ఇప్పుడు 3వ అధ్యాయం, టిబెట్ యోగి మీలారేపా చరిత్ర. అధ్యాయం 3, క్షుద్రోపాసన. ఇతను క్షుద్ర దేవతల్ని పూజ చేయడం అనేది మొదలు పెడతాడు, ఆ ఉపాసన మొదలు పెడతాడు అనమాట. అసలు ఏమిటో ఎందుకు ఇవన్నీ చూద్దాం. కొన్ని రోజులు గడిచాక హఠాత్తుగా ఒక రోజున నా పాఠశాల విద్య ఆగిపోయింది. మా మాస్టర్ గారు అందరికీ పరిచయం ఉన్న బడిపొంతులు. ఆయన గౌరవార్థం గ్రామస్తులంతా ఒకరోజు విందు ఏర్పాటు చేసి ఆహ్వానించారు. విందులో మధువు పూర్తిగా ప్రవేశించింది. ఎలాంటి అభ్యంతరం చూచుకోకుండా ఆయన దాన్ని సేవించారు. కొన్ని రోజులు గడిచిన తర్వాత హఠాత్తుగా ఒక రోజున మీలారేపా పాఠశాల చదువు ఆగిపోయింది. ఇంకా డబ్బు ఏమీ లేదు పాపం, చదువు అయిపోయింది. ఈ మీలారేపాకి స్కూల్లో చదువు చెప్పిన మాస్టర్ గారు అందరికీ పరిచయం ఉన్న ఆయన అన్నమాట, బడిపంతులు. ఆయన గౌరవార్థం గ్రామస్తులంతా ఒకరోజు విందు ఏర్పాటు చేశారట. ఆ విందులో బాగా మందు, అది మధువు బాగా పెట్టారు మందు. ఎలాంటి అభ్యంతరం చూసుకోకుండా ఆయన కూడా సేవించాడు అనమాట. ఎవరు, ఈ బడిపంతులు మాస్టర్.
తనకు తోడుగా ఆయన నన్ను కూడా విందుకు తీసుకొని వెళ్ళారు. ఆయన తోడుగా ఈ మీలారేపాన్ని కూడా విందుకు తీసుకెళ్లారనమాట. నేను కూడా మధువును సేవించడంతో నా తలకు మత్తు ఎక్కింది. ఇతను కూడా తాగేశాడు. అక్కడ అందరూ తాగుతున్నారు పుష్కలంగా. ఈ మీలారేప కూడా తాగేశాడు. తాగేసరికి తలకు మత్తు ఎక్కిపోయిందట. సంసారానికి కావలసిన అనేక వస్తువులు ఆయనకు బహుమానంగా దక్కడంతో వాటిని అన్నిటినీ నెత్తిన పెట్టి ఇంటికి చేరవేయమని ముందుగా ఆయన నన్ను పంపించారు. ఆయనకి సరిపడ వస్తువులన్నీ వాళ్ళు ఇచ్చారట. ఆ ఊరు వాళ్ళందరూ, ఆ విందు ఏర్పాటు చేసిన వాళ్ళు అవన్నీ సమకూడడం వల్ల ఈ మీలారేప నెత్తిన అవన్నీ పెట్టి ఇంటికి చేర్చు, ముందుగా నువ్వు వెళ్ళి అక్కడ నేను తర్వాత వస్తానని తను పంపించారట నెత్తిన పెట్టి. దోవలో మత్తెక్కిన నాకు గొంతెత్తి పాడాలనిపించింది. బాగా మత్తు మీద ఉన్నాడు, తాగిన మత్తున మీలారేప గారు. దాంతో ఈయనకి పాడాలనిపించిందిట. ఆయన గొంతు కూడా శ్రావ్యంగా ఉంటుందని తండ్రి అనేవాడు కదా. దాంతో శ్రావ్యంగా పాడుతూ నా గాత్ర మాధుర్యానికి నేనే పరవశించిపోతూ మా మాస్టర్ గారికి ఇంటికి వెళ్ళే త్రోవలో ఉన్న మా అమ్మగారి కుటీరానికి సమీపంగా నడుస్తున్నాను. ఇతను ఏం చేస్తున్నట్ట, అలా పాడుకుంటూ ఈయన పాడుతున్న పాటికి ఈయనే పరవశించిపోతూ అలాగ నడుస్తూ వీళ్ళ అమ్మ ఉండే కుటీరం దగ్గరకు వచ్చేట. అక్కడ దగ్గరలో నడుస్తున్నాడు. ఆ సమయంలో మా అమ్మ ఇంట్లో బార్లీ వేయించుచున్నదల్లా నా పాట చెవిన పడగానే ఆ స్వరమాధురి నాదేనని తేలికగానే గుర్తించింది. ఆవిడ తల్లి పాపం బార్లీ వేయిస్తూ ఆ సమయంలో విందుట, అయ్యో నా కొడుకే ఇంత అద్భుతంగా పాడుతున్నది అని చెప్పి గుర్తించిందిట. మేమున్న నికృష్ట పరిస్థితిలో నేను ఇంత సంతోషంగా ఉండడం ఆమె విశ్వసించలేకపోయింది. ఇదేంటి, మేము ఇంత దయానికమైన పరిస్థితిలో ఉంటే ఈ వీడేట పాటలు పాడుతున్నాడు, ఇంత సంతోషంగా ఉన్నాడేంటి, నిజమేనా అనుకుందిట ఆవిడ. నమ్మలేకపోయింట. ఆ స్వరం నాదేనని తెలిసిన ఆమె చెవులను కన్నులు ఎప్పుడైతే నిర్ధారణ చేశాయో నేను ఆమె ముందు నిలబడ్డాను. ఎప్పుడైతే ఆవిడ నా కొడుకే అని ఆవిడ చెవులు కళ్ళతో ఆవిడ నిర్ధారణ చేసుకుందో అప్పుడు ఇతను ఆ టైంకే నిలబడి ఉన్నట్ట. నేను ఆమె కంటపడగానే కుడి చేతిలో ఉన్న గరిటెను, ఎడమ చేతిలో ఉన్న బాండ్లీని క్రింద పడేసి ఒక చేత్తో మండుతున్న కట్టె పట్టుకొని ఇంట్లోంచి పరిగెత్తుతూ ఏమాత్రం సంకోచించకుండా బూడిదను నా ముఖాన్న కొట్టి కట్టెతో నా తల మీద కొట్టడానికి వస్తూ స్వర్గస్థులైన మా నాన్నగారిని ఉద్దేశించి ఇటువంటి బుద్ధి లేని కొడుకును కన్నామో చూడమని కేకలు వేస్తూ ఆవేశంతో స్పృహ తప్పి పడిపోయింది. ఇంకా ఆవిడ ఓర్చుకోలేకపోయింది. కట్టె ఒకటి తీసుకుని వచ్చి నెత్తి మీద ఒకటి వేసింది. కొట్టడానికి వచ్చి ఆ తండ్రి గారిని ఉద్దేశించి ఎటువంటి బుద్ధి లేని కొడుకుని కన్నామో అంటే కేకలేస్తూ పాపం స్పృహ తప్పి పడిపోయిందిట. ఏంటంటే ఏమిటి ఇంత ఆనందంగా ఉన్నాడు, ఇంత కష్టంలో ఉంటాను అనేసి. ఈ రగడ అంతా చూస్తున్న పేట, అన్నయ్య ఏమిటి ఆలోచిస్తున్నావు, అమ్మకి ఏమైందో త్వరగా చూడరా అని పెద్దగా ఏడ్చింది. ఇంతట్లో చెల్లులు వచ్చింది. పేట వచ్చి, అయ్యో అన్నయ్య ఏంటి అట్లా చూస్తున్నా, అమ్మకి ఏమైందో పడిపోయింది చూడు అందట. మా అమ్మ కొట్టిన దెబ్బలు, పేట ఏడుపుతో నా మత్తంతా దిగిపోయింది. వాళ్ళ అమ్మ కట్టితో కొట్టింది కదా, ఆ దెబ్బలకేను పేట తన చెల్లెలు ఏడుపుకి ఇతనికి ఆ మందు మొత్తంతో దిగిపోయిందిట. మేమిద్దరం మా అమ్మని తట్టి పిలుస్తూ ఆమెకు ఎలాగో స్మృతిని కలిగించడానికి ప్రయత్నించసాగాము. ఆమెకి బాహ్యస్మృతి కలుగగానే ప్రేమతో నన్ను చుట్టేసుకుని బుజ్జగిస్తూ అంత ఆనందంగా పాడుకుంటూ వస్తున్నావు, ఏం పొందినావనిరా, మనకంటే దరిద్రులు ఈ ప్రపంచంలో ఇంకెందరున్నారని నాకు ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది. ఈ కష్టాలను తలుచుకొని దుఃఖించడం కంటే నేను ఏమి చేయనురా అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. మేము ముగ్గురం అలా కన్నీరు కారుస్తూ ఉండిపోయాం. తల్లి అప్పుడు ఈ మీలారేపాను పట్టుకుని చాలా బాధపడ్డా. ఏం ఆనందంగా పాడుతున్నావు, ఏం పొందేవని పాడుతున్నావు, మనకంటే దరిద్రులు ఈ ప్రపంచంలో ఇంకెందరు ఉన్నారని నాకు ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది. ఈ కష్టాలు తలుచుకుని దిక్కించడం కంటే నేను ఏం చేయను అంటూ ఏడ్చింట. ముగ్గురు అలా ఒకళ్ళొకళ్ళు పట్టుకుని ఏడిచారట. కొద్దిసేపటికి నేను, అమ్మ నీవు చెప్పినది అక్షరాల నిజమే, ఈ క్షణం నుండి నువ్వు ఏమీ బాధపడవద్దు, నీవేమి చేయమంటావో అదే చేస్తానని ప్రమాణం చేస్తున్నాను, నన్నేమి చేయమంటావో చెప్పు అమ్మా అన్నాను. ఇంకప్పుడు తర్వాత మీలారేప అన్నట్టు, నీవు చెప్పినది నేను అక్షరాల నిజమమ్మా, ఈ క్షణం నుండి నువ్వు అసలు బాధపడద్దు, నువ్వు ఏది చెయ్యమంటే నేను అది చేస్తాను, నేను ప్రమాణం చేసి చెప్తున్నాను అని చెప్పారట.
అందుకు ఆమె, మన శత్రువులను నువ్వు చావ చితక కొట్టి దుమ్ములో వేసి పొరలాడిస్తుంటే నాకు చూడాలని ఉంది, కానీ నీకు అది సాధ్యం కాదు. వాడు ఏమంది, నీ శత్రువులు అందరూ ఉన్నారు కదా, మీ పిన్ని బాబాయి వాళ్ళ వెనకాల ఉన్నవాళ్ళు, వాళ్ళందరినీ నువ్వు చితక కొట్టాలి, దుమ్ములో వేసి వాళ్ళు పొరలాలి, వాళ్ళు ఇంకట్లాగా కొట్టాలి, పొరలాడించాలి వాళ్ళని. అలా అయితే నాకు చూడాలని ఉంది నువ్వు వాళ్ళని చితక కొడుతుంటే అని. కానీ నీకు అది సాధ్యం కాదు, నువ్వు అక్కడవి వాళ్ళు అంతమంది ఉన్నారు బలవంతులు, కానీ నీకు అది సాధ్యం అవ్వదు. అయితే నీవు క్షుద్ర విద్యలు నేర్చుకొని వస్తే వారిని తేలికగా చంపగలవు. కథ ఆవిడ ఏం ఐడియా ఇచ్చింది, ఇంకంతే అలాంటి పరిస్థితిగా ఆవిడ వచ్చేసింది అనమాట, కష్టాలు తట్టుకోలేక. పైగా వీళ్ళ వంశస్థులందరూ క్షుద్ర విద్యలు వచ్చిన వాళ్ళే, వాళ్ళు అంతకుముందు నుంచి. అందుకని ఈవిడేమంది, నువ్వు క్షుద్ర విద్యలు నేర్చుకునిరా, వస్తే వాళ్ళు అప్పుడు తేలిగ్గా చంపేయచ్చు అని చెప్పింది. అప్పుడు ఖండబలం అవసరం ఉండదు కదా, ఆ మంత్రశక్తితో వాళ్ళందరినీ చంపేయచ్చు అని చెప్పింది. ముఖ్యంగా మన పట్ల హీనాతిహీనంగా ప్రవర్తించిన మీ పిన్ని బాబాయిని మన శత్రువుల్లో ఏ ఒక్కరూ బ్రతికి ఉండకుండా సర్వనాశనం చేయగలవు. ముఖ్యంగా మీరు పిన్ని బాబాయిల్ని మొత్తం నాశనం చేసేయాలి అని చెప్పింట. నీకు చేతనైతే నా కోసం ప్రయత్నించు చూడు అన్నది. నీ చేతనైతే నా కోసం ప్రయత్నించు అని చెప్పింట. గురువుకు దక్షిణ ఇవ్వడానికి పైక ఇచ్చేటట్లయితే నువ్వు చెప్పినది తప్పక నెరవేరుస్తాను, దారి ఖర్చులకు తిండికి కూడా నాకు కొంత ధనం అవసరం అవుతుంది అన్నాను. అప్పుడు అన్నట్టు మేలారేప గారు, ఆ గురువుకి మరి దక్షిణ ఇవ్వాలి కదా, దానికి కాస్త డబ్బు ఇవ్వు, ఇస్తే కనుక నేను తప్పకుండా నీ కోరిక నెరవేరుస్తాను, దారి ఖర్చులకి తిండికి కూడా నాకు కొంత డబ్బు అవసరం అవుతుంది, వెళ్ళాలి కదండి మళ్ళీ అని చెప్పారట. ఆమె ఆశయానికి ఇదేమీ పెద్ద అడ్డంకు కాలేదు, అసలు కసి మీద ఉంది ఆవిడ మంచిదిగా, అందుకని ఇదేమో ఆవిడకి డబ్బు అన్నది ఆటంకం అవ్వలేదు. తనకున్న పొలంలో సగం విక్రయించి వైఢూర్యం పొదిగిన చిన్న ఉంగరాన్ని, తెల్లటి చిన్న గుర్రాన్ని నా కోసం తెచ్చింది. ఆవిడకున్న కొద్దిపాటి పొలంలో సగం అమ్మేసింది. అంటే ఎలా ఉందో చూడండి, ఇంకా ఆవిడకి అమ్మేసి వైడూర్యం పొదిగిన చిన్న ఉంగరంట, తెల్లటి చిన్న గుర్రం తెచ్చి ఇచ్చింట. అద్దకం పనులకు పనికి వచ్చే రంగుల సంచులు రెండింటిని, 2 సంచుల నిండా ముడి పంచదారను సేకరించగలిగింది. 2 సంచులు, వాటి నిండా మంచి పంచదార సేకరించి ఇచ్చింది. త్రోవలో వాటిని అమ్ముకుంటే నా ప్రయాణం సుఖంగా సాగుతుంది. త్రోవలో వెళ్ళేటప్పుడు నువ్వు ఈ పంచదారను అమ్ముకుంటే నీ ప్రయాణం చక్కగా సాగుతుంది, ఇబ్బంది లేకుండా అని చెప్పిందిట. త్వరలో నేను పోనీ గుర్రము మీద సంచులతో బయలుదేరి దంగ్ తాంగ్ అనే చోట ఆత్మజ్ఞానం అనే పేరు గల ఒక సత్రంలో బస చేసి నాతోనే మంత్ర విద్యల కోసం బయలుదేరిన వారెవరైనా తోడవుతారేమని వేచి చూశాను. ఈ మీలారేప గారు ఏం చేశారట, ఆ గుర్రము ఆ సంచులతో బయలుదేరి దంగ్ తాంగ్ అనే చోట ఆత్మజ్ఞానం అనే ఒక సత్రంలో బస చేశారట. దాని పేరు ఆత్మజ్ఞానం అంట. దాంట్లో బస చేశారట. చేసి మీలారేప ఏమనుకున్నట్ట, నాతో పాటు ఎవరైనా ఇలా ఈ విద్య నేర్చుకోవడానికి ఎవరైనా ఉన్నారా అనేసి ఆయన వేచి చూస్తున్నట్ట. అక్కడ నాకు 5 కుర్రాళ్ళు తోరయ్యారు. ఒక 5 కుర్రాళ్ళు ఈ పని మీద వాళ్ళు పెడుతున్నారు. వారంతా క్షుద్ర విద్యలు నేర్చుకోవడానికి ఎంతో ఉత్సాహంగా బయలుదేరిన వారే. వాళ్ళు కూడా ఇలాగే క్షుద్ర విద్యలు నేర్చుకోవడానికి ఉత్సాహంగా బయలుదేరారట. ఇంకో 5 మేమంతా కలిసి వెళ్ళాలని నిశ్చయించుకున్నాము. వీళ్ళందరూ కలిపి మనందరం కలిసి వెళ్తాం, గురువుగారి దగ్గరికి వెళ్ళి చక్కగా ఈ మంత్ర క్షుద్ర విద్యలన్నీ నేర్చుకుని వద్దాం అని అనుకున్నారట. తర్వాత వీళ్ళు ఎట్లా వెళ్ళారు, ఏం జరిగింది, అసలు కలుసుకున్నారా, నేర్చుకున్నారా, ఇవన్నీ మనం రేపు చదువుకుందాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. గురుదేవ దత్త అవధూత చింతన. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. జై సాయి మాస్టర్.